అరికెపూడి ఇంట్లో సమావేశానికి బీఆర్ఎస్ పిలుపుడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వివేకానంద నగర్లోని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లే మార్గాలను పోలీసులు మూసేశారు. కాలనీకి వెళ్లే దారుల్ని బ్యారికేడ్లతో క్లోజ్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్, కుకట్పల్లి డీసీపీ శ్రీనివాసరావు చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు షంబీపూర్ రాజును హౌస్ అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్తతలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, ఈ రోజు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ పిలుపు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ అధిష్టానం ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఇష్యూలో బాడీ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి గాంధీ అనుచరులు కావచ్చు, గాంధీతో పాటు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇల్లు దగ్గర ధ్వంసం కానీ, అద్దాలు పగలడం కానీ, కోడిగుడ్లు ఇవన్నీ ఇష్టం నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున గలాట నిలబడిన నేపథ్యంలో చాలా మంది అరెస్ట్ కావడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా అత్యవసరంగా సమావేశం అవుతోంది. దీనికి ప్రధానంగా మేడ్చల్ జిల్లా సంబంధించినటువంటి పరిధిలో ఉన్న నేతలందరూ కూడా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లందరూ కూడా అరికెపూడి గాంధీ నివాసానికి రావాలి, అక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుందామని కూడా పిలిపి ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానంగా ఎందుకంటే నిన్న మీ ఇంటికి వస్తానని చెప్పి అక్కడ ఆయన వచ్చిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఇష్యూ జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా సవాలుకు ప్రతి సవాల్ అన్నట్టు ఈయన కూడా పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, తన అనుచరులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు దానికి ప్రతి సవాల్గా మరి కాసేపట్లో అందరి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 11 గంటలకు వాస్తవానికి పిలిపించారు. అంతకంటే ముందు కూడా షంబీర్పూర్ రాజు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఆయన నివాసంలో ఇప్పటికే హౌస్ అరెస్టు కొనసాగుతున్నాయి. దాని తర్వాత వివేకానంద గౌడ్ కూడా ఉన్నారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే. ఆయన నివాసానికి ఇప్పటికే పోలీసులు అందరూ కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా చాలా మంది మనం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్ట్ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కార్యాచరణ సిద్ధం చేశారు. మరోపక్క అరికెపూడి గాంధీ నివాసం దగ్గర పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఇక్కడ కూడా పోలీసులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు మోహరిస్తున్నటువంటి తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎక్కడికక్కడ పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం కూడా పోలీసులు ఇప్పటికే భారీగా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఉద్రిక్తలను మరోసారి పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీసులు అందరూ కూడా దీన్ని మోహరించారు. దీనికి సంబంధించి బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ గారిని, కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు అధ్యక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్, హోంగార్డ్ అందరూ కూడా అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అందుకనే తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ లీడర్లు ఉన్నటువంటి ఏరియాలంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న పోలీసులు ఫెయిల్ అయ్యారనేటువంటి అపనింద మూటగట్టుకున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులందరూ కూడా దీన్ని మరింత ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. పెద్ద ఎత్తున మొత్తం నిన్ననే డ్యూటీలు వేశారు అందరూ కూడా. ఇలా మార్నింగ్ అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక వివేకానంద నగర్ లోని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా అంతే స్థాయిలో పోలీసులు మోహరించారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు సరిగ్గా లేకపోవడం వల్లే పెద్ద ఎత్తున ఇంటి దూకి వెళ్లారు. గ్లాసులు పగిలాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినట్టు కావచ్చు. అక్కడ గలాట జరిగిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి మరోసారి జరగకుండా ఎమ్మెల్యే గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అక్కడ బారికేడ్లు పెట్టారు, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. చాలా అక్కడ పోయే దారులను కూడా అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడికి పోయే ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే అక్కడికి ఎవరిని కూడా ఆ ఏరియాకు లీడర్ని వచ్చిపోయే మార్గాల్ని తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు ఈ పార్టీల ముసుగులో బయటి వాళ్ళు వచ్చి అవాంఛనీయ సంఘటనలు చేస్తే దానికి బాధ్యత మళ్ళీ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు మరింత అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. షంబీర్పూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. మేడ్చల్ సంబంధించి ఆయన ముందుగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు తెలియకుండా, ఆయన బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆయన అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి మరోసారి ప్రతీకారం తీసుకునే అవకాశం ఉందనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అంటే హౌస్ అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది?
ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి దాన్ని ప్రతీకారంగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దీనికి అనుగుణంగానే ఎక్కడికక్కడ చాలా మంది గాంధీ నివాసానికి రావాలని కూడా ఇప్పటికి అధిష్టానం పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చి హైరానా చేసినటువంటి గాంధీ అనుచరులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి లీడర్లు ఇప్పుడు అదే స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించిన సిటీ క్యాడర్ అంతా కూడా గాంధీ నివాసానికి రావాలి, చుట్టుముట్టాలి, అది ఇంటి ముట్టడి చేయాలి అన్నటువంటి ఆలోచన మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం ఉంటుంది. కనుక అక్కడికి భారీగా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా పోలీసులను మైమర్చి వాళ్ళను పక్కదోవ పట్టించి వీళ్ళు అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కనుకనే పోలీసులు అందుకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఏదైనా కూడా అందుకు అనుగుణంగా పోలీసులను బలగాలను అయితే చేశారు. అది అవసరమైతే 4-5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులను కూడా అక్కడికి పిలిపించినట్టుగా తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఇది రాజకీయ మొన్నటి వరకు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి గలాటగానే చూశారు. కానీ నిన్న సాయంత్రం నుంచి టర్న్ తీసుకుంది. రెండు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య ఇది ఇష్యూగా మారుతోంది. ఎందుకంటే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న చిట్చాటు ఢిల్లీలో మాట్లాడారు. అది ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనేటువంటి విషయం మీద కూడా షబ్బీర్ రాజు కావచ్చు, అది పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షానికే ఇచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది గతంలో అక్బరుద్దీన్ కి ఏ రకంగా ఇచ్చారో మేము అదే రకంగా ఇచ్చామని కూడా ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కనుక ఇది పొలిటికల్ స్టేట్ వైడ్ గా ఇష్యూ అయ్యే నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో లేడు, అయినప్పటికీ కూడా ఆయన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ కూడా దీన్ని ప్రతి అంశాన్ని ఫామ్ హౌస్ నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడాలి, దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.